ఇంకా స్వామి మీ గురించి అడుగుతున్నా, ఇప్పుడు ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మీరు అఘోరగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు? అంటే మిమ్మల్ని ఏం అట్రాక్ట్ చేసింది? అయితే చూడండి, దైవానికి సంబంధించిన మొదటి చెప్పా, కారణ జన్మలోనే కారణం చేతనే పరమాత్ముడు పుట్టించుకోగలడు అని. చూడండి, అహల్యాదేవి ఒక రాయి, శ్రీరాముడు సముద్ర మార్గాన నడుస్తూ నడుస్తూ రాయి కాళ్ళకి తగిలితే రాయి ఒకసారిగా లేస్తుంది, వెనకాల మరలి చూసేవారికి అహల్యాదేవి ఉంటుంది. మొక్కుతాడు, మొక్కి అమ్మ అది అంటే, తండ్రి నేను ఒక రాజ్యానికి దేవతని అంటే యువరాణిని, శాపగ్రస్తులు అవ్వడం చేత ఒక మునీశ్వరుడు శాపం పెడతాడు. రాయిలాగా మారి ఆ సముద్రంలో ఎన్నో సంవత్సరాలు యుగాలు గడిచిపోయాయి. తీరి 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 ఒడ్డుకొచ్చి ఇక్కడ పడ్డా. ఇక్కడ ఈ ఒడ్డుకొచ్చి కూడా కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఆ రోజు నా శాపానికి విముక్తి ఏంటంటే, ఓ కారణ జన్ముడు నిన్ను కాళ్ళతో తగులుతాడు, తగిలిన రోజు నీ శాపానికి విముక్తి వస్తుంది అని అంటాడు. ఆ కారణ జన్ముడు ఎవరో కాదు, శ్రీరాముడా, మేము అనుకోలేదు కదా అని అమ్మ కాళ్ళు మొక్కి అన్నీ చేస్తే తదాస్తు అని చెప్పిన తర్వాత ఆమె యువరాజు ఈ యొక్క పట్టాభిషేక విషయానికి వెళ్తుంది. అంటే రాయినే పరమాత్ముడు కారణం చేత పుట్టించగలిగినప్పుడు ఈ దేహాన్ని కారణం లేకుండా పుట్టించాడంటారా మిత్రమా? ప్రేరణ, శివభక్తి ప్రేరణ. చూడండి, మాకు వాస్తవం చిన్నప్పటి నుంచి చూడండి, కులదేవాలు ఇలవెల్పులని పూజిస్తున్న దాంట్లో అందరూ బాగా ఇప్పుడు నరసింహుడికి పూజ చేస్తూ ఉంటారు. బోనాల పండుగ అంటే మన భాగ్యనగరంలో చాలా ఉత్సాహంగా జరుగుతుంది. అరే అందరూ డప్పులు, అదొక రకమైన ఉత్సాహం. అయితే నాకేమనిపించేది, అదేంటి ఈ 7 రోజులు 8 రోజులకు ఉత్సాహం ఉంటే రోజు ఉత్సాహం అనేది ఎలా ఉంటుంది? భక్తి. చాలామంది ఏం చేస్తారంటే, ఒక ఆట కోసుకోవడమో కోడిని కోసుకోవడమో ఒక మంచి ఆలోచన చేసి తినేసి వారం రోజులకు మళ్ళీ సంవత్సరానికి ఆలోచిస్తారు కదా. మా తత్వం ఎలా ఉండేదంటే, వేద మంత్రాలు ఎక్కడైనా విన్నా, శివుడి పాటలు ఏదైనా విన్నా, ఏదైనా పాట వచ్చినా కూడా ఒక రకంగా మంచి ప్రశాంతంగా అక్కడే కూర్చునేవాడిని. గుడి ఉండేది, గుడిలో ఇంట్లో గొడవపడి 2-3 సందర్భాల్లో కూడా శివుడి గుడిలో వెళ్ళి కూర్చొని రాయిలో కూర్చున్నా. నేను మా అమ్మ మా నాన్నతో గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నప్పుడు నేను బస్ ఎక్కేసి ఊరెళ్ళి పారిపోలే మిత్రమా. ఏం చేశానంటే, మా వీధి చివరిలో ఉన్న శివాలయంలో వెళ్ళి కూర్చున్నాను. అక్కడే కూర్చోవడం, అక్కడే బొర్రడం ఎంతసేపు. మళ్ళీ మా వాళ్ళకి ఏంటంటే, ఒకసారి దొరికాను కదా, ఇంకోసారి వీడు ఇక్కడే ఉంటాడని చెప్పేసి అడిగి పెట్టుకున్నారు. ఉన్నాడా అంటే ఉన్నాడు అక్కడే. అంటే అమ్మో వీడు ఎక్కడో కూడా గుడిలోనే ఉంటాడు అంటే మన ఆలోచన కూడా పరమాత్ముడు ఎక్కువ పోనీయలేడు. నేను చదివాను మీరు అన్నట్టుగానే, నేను ఎడ్యుకేషన్ కూడా బాగా చేశాను. ఎడ్యుకేషన్ చేశాం, డిగ్రీ చేశాం, ఎంబీఏ చేశాం, పీజీ చేసుకోవచ్చు. ఇప్పుడు కోర్సులో ఇవన్నీ జీవిత సత్యాలకే ఉపయోగపడ్డాయి. కానీ మిత్రమా, ధర్మ సందేహాలను చదువుతానని నేను ఏ రోజు అనుకోలేదు. ఆ రోజు చదివిన పాఠాలే ఈరోజు మాకు గుణపాఠాలు అయిపోయాయి. ఇప్పుడు చాలామంది వచ్చి, స్వామి మీరు మాట్లాడినప్పుడు చేసినప్పుడు మనసుకు ఏదో ప్రశాంతత అనిపిస్తుంది అని అంటే, వారి సమస్యని వినేవాడు దానికి కొంచెం క్లుప్తంగా చెప్పేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది అంటున్నారు. అంటే ఒక థర్డ్ వ్యక్తి వచ్చి ఇంకా రిలీఫ్ ఉంటుంది అంటున్నారే. వాళ్ళ ఉద్దేశం అంటే ఏంటంటే మిత్రమా, చెప్పుకుంటే కూడా వినేవాడు లేడు ఈ రోజుల్లో. అది వచ్చిన సమస్య. ఎందుకంటే అవతల వ్యక్తి సమస్య, యువతల వ్యక్తి సమస్య కదా. మీరు అనేది చాలా మంచి ప్రశ్న. మమ్మల్ని మార్చిన మహనీయమైన సంఘటన ఏంటంటే మిత్రమా, భగవంతుడి గురించి అని ప్రత్యేకంగా నేను పడుకున్నప్పుడు కూడా ఆసనం వేసి పడుకునేవాడిని. చిన్నప్పుడు ఇలా ఒక సైడ్కు కాలు పెట్టి ఇలా పెట్టి పడుకుంటుండే. మా నాన్నగారు వచ్చేసి పడుకున్నప్పుడు కూడా ధ్యానంలోనే పడుకుంటాడు వీడు అని చేసి ఎన్నోసార్లు అన్నప్పుడు నేను వింటూ ఉండే. కానీ నాకు ఇప్పటికీ కూడా నేను పడుకున్న తర్వాత కాళ్ళు ఒకదాని మీద ఇలా వేసి పెట్టుకోవడం అలవాటు. తర్వాత నిద్రపోయిన తర్వాత కొద్దిగా అటో ఇటు అంటాను, కానీ మొదటి నుంచి కూడా నా ఆలోచన అలాగే. కాకపోతే ఏంటంటే మిత్రమా, సందర్భం మనిషిని మార్చడానికి బలమైన రావాలి, వెన్నుపోట్లు పొడవాలి. అప్పుడు కానీ అవతల వ్యక్తి యొక్క విలువ తెలియదు. ఇన్ని సందర్భాల్లో మీరు బాగా ఆలోచించాడు మిత్రమా, మనల్ని మోసం చేయని ఒకే ఒక్క వ్యక్తి పరమాత్ముడు. ప్రతిసారి మనల్ని గుణపాఠానికి తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో మీరు గమనించండి, బిడ్డని చంపారంట, కొడుకుని చంపారంట, విషం పెట్టారంట సందర్భాలు విన్నాం మనం. కానీ పరమాత్ముడు ఏ రోజు కూడా భక్తుడిని మోసం చేయలేదు. భక్తుడే పరమాత్ముడిని మోసం చేశాడు. కాబట్టి కనబడాడుగా ఆ పరమాత్ముడు. కానీ కనబడాలని తిరగడమే భక్తి మిత్రమా. పరమాత్ముడు ఎవరికి పడితే వారికి కనబడితే మరి ఆయనకి విలువ ఎక్కడ ఉంటుంది? అంతే కదా. ఇంకొకటి, మీ ఇప్పుడు గురువుగారు మీకు ఎలా పరిచయం అయింది? వాస్తవం మంచి ఆలోచనమైన విషయం. చూడండి, గురువుగారు శ్రీ గురు ఆంజనేయ స్వామి గారు పరమభక్తుడు. ఆయన నిజంగా ఒక కారణ జన్ముడే. ఎందుకంటే ఆయన చేసిన జీవితపు ప్రయాణంలో మిత్రమా అలసిపోయాడు పాపం. ఎలా అంటే, ఒక పోలీస్ అధికారి, ఆయన మంచి స్థానంలో ఉండి 1900 పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి ఉద్యోగ స్థాయి ఆయన గారు. కాలక్రమేణ కొండ ప్రాంతానికి వచ్చేసి నీళ్లు పట్టుకొచ్చి శివలింగాన్ని పోయడాలు, శివలింగం పెట్టి నీళ్లు పోసుకోవడాలు, పూజ చేసుకోవడాలు, ఇలా చేసి 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 చేసి
ఎప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం మాట మాట్లాడితే ఆ కొండ ఈయన ఒక్కడే కొన్ని బకెట్లలో కానీ చిన్న చిన్న డబ్బాల్లో నీళ్లు పట్టుకొని పైకి ఎక్కేవాడంట. ఎక్కేసి శివలింగానికి అభిషేకాలు చేసుకొని ఆ తర్వాత అక్కడే కూర్చొని అదే గుట్ట, ఇప్పుడు నువ్వు నన్ను కలిసిన అదే ప్రాంతంలోనే అక్కడున్న శివలింగాల్లోనే ఆయన చేసి దాన్ని వస్తున్నప్పుడు ఒక 5-6 మంది వేరే వాళ్ళకి చెప్పాడంట, రండి పోదాం పైన గుడి ఉంది కదా అని. అంటే అమ్మో మేము రాలేము, అంత కొండ ప్రాంతంలో నువ్వు రాళ్ళు రప్పలేకి ఎలా వెళ్తావు స్వామి అన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఈరోజు మొన్న సందర్భంలో ఎంత ఆనందపడుతున్నారంటే స్వామి ఒక్కడు అంత పైకి వెళ్తుండే. ఎవరికి తెలుసు ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయ్యిందంటే ఆయన భావాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి చూస్తే మిత్రమా ఎంతటి రాయైనా చలించాల్సిందే. ఏడ్చేస్తాడు, ఏడ్చేసి ఏమంటాడంటే ఎన్ని పుణ్యాలు చేస్తే వీడి దాకా వచ్చాము అంటాడు. ఇంకా ఆయన సాధించాల్సింది చాలా ఉందని బాధపడతాడు. మొన్నే ఇంటర్వ్యూస్లో చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన యొక్క గుండె శబ్దాన్ని వింటూ ఉంటే మిత్రం ఎలా అనిపిస్తుంది అంటే ఒక జీవితం ఎంత చిన్నదే, కేవలం ఒక గుడి గురించి కొట్లాడుతున్నాడు అంటే ఈయన తినేటిది కాదు ఉండేటిది కాదు. గుడి ఎవరు అసలు గుడి అనేది మీ నాన్న మా నాన్న పరమాత్ముడు ఆయన. దాని గురించి ఆయనపై చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, అన్నీ చేసుకున్నాడు. నడవలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు మాతో పాటు తిరుగుతున్నాడు అన్ని విషయాలకి. చాలా మంచి వ్యక్తి, కారణ జన్ముడు ఆయన గారు. గురువు అనే వ్యక్తికి నిజంగా నిదర్శనం. మేము కొండ ప్రాంతంలో తిరుగుతూ సంచరిస్తూ ఉన్న సమయంలో మమ్మల్ని చూశాడు. అలా పైకి పోతూ ఉన్నాం మేము, వెళ్తూ ఉంటే ఒకరోజు శివరాత్రి సమయంలో చూశాడు మమ్మల్ని. ఎందుకంటే నా చేతిలో ఎప్పటికీ భారీ శూలం ఉంటుంది, దీనికంటే పెద్దది కూడా పట్టుకొని తిరుగుతూ ఉంటాను అనమాట. ఆ పోతున్న దాన్ని చూసి ఆపి మాట్లాడితే నేను చూశాను. స్వామి చెప్పండి మాట అది ఇది అని అంటే ఆయన అడిగిన మొట్టమొదటిది విషయం ఏంటంటే మిత్రమా, అలా కలవగానే కేదార్నాథ్ ఆలయం ఇక్కడ కడతావా అని అన్నాడు. అదే ఫస్ట్ వాడు పరమాత్ముడు ఇచ్చింది అంతేగాని ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఏం చేస్తుంటావు, తిన్నావా, ఉన్నావా, నీ దేహం ఏంది, ఇలా ఉన్నావు ఏంటి, ఏ ప్రశ్న అడగలే. రాగానే కేదార్నాథ్ ఆలయం ఇక్కడ ఈ ప్రాంతంలో కట్టగలవా అని అన్నాడు. అని అంటే ఒకేసారి నేను త్రిశూలాన్ని లేపి చాలా గట్టి కంఠంతో అహం శుభం యామి అని అనగానే ఆయన కూడా కట్టేస్తామా బిడ్డ ఇక్కడ అన్నాడు. ఖచ్చితంగా అన్న నెక్స్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేశాను మిత్రమా. ఇప్పటికీ నేను 150 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను ప్రతి దాంట్లో గుడి గురించే నేను మొదట టాపిక్ స్టార్ట్ చేసి ఎండింగ్ చేశాను. కానీ సొంతంగా లాభానికి ఎవరిని అప్రోచ్ కాలేదు ఇంతవరకు. చాలామంది డబ్బులు ఇస్తాను వచ్చారు కానీ ఇంతవరకు తీసుకోలేదు. ప్రతి సందర్భంలో గురువు గారికి అనుకూలంగా పోతూ ఉన్న విషయంలో ఆయన గుడి కట్టాలి ఖచ్చితంగా అన్న ఆలోచనలో అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ నేను తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు నా కాలుకి దెబ్బ తగిలింది, మొన్న 10 రోజులు అవుతుంది కదా, పొద్దున్నే ఫోన్ చేయడాలు, బాధపడ్డాలు, వీడియో కాల్లో చూడడం, అది కూడా ఏ జన్మ బంధం అంటారు. అది మొన్నే మేము పరిచయమే అనుకున్నా కూడా ఆ బంధానికి పరమాత్ముడికి తెలుసు. ఏ చెట్టును మెల్లేస్తే అది మొక్కయి పువ్వులను పూస్తుందో భూమి మీద పడి నా దగ్గరికి చేరుతుందా అనేది ఆయన చేసుకున్న గొప్ప కార్యక్రమంలో నేను ఒక చిన్న అణువయ్యాను. ఆ అణువు మేము మొత్తం ప్రపంచాన్ని మార్చగలాలి అన్న ఆలోచన గుడి ద్వారా మాత్రమే రాగలిగింది. ఇప్పుడు సొంత లాభం లేదు మిత్రమా, పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం కడతాం, ఆయన స్వార్థం లేదు, కారణ జన్ముడు. ఆయన చాలా మంచి ఆలోచన ఉన్నవాడు. మీరు అన్నట్టుగా ఏంటంటే గురువుగారి పరిచయం ఆ విధంగా జరిగింది. మేమేమనుకుంటున్నామంటే ఆ గురువుగారిని కలిగేనికి ఈ జగద్గురువు రాసిన ఒక చిన్న రాతలో మేము కలిసామన్న ఆలోచన. అందుకే ఇక పుస్తకాన్ని రాయడానికని ఇద్దరం కలం పట్టుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు గుడి అనేది పెద్ద పుస్తకం, అది దాన్ని రాయగలగాలి. రాజకీయవేత్తలు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళకి ప్రఖ్యాతి అది. సినీ ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ పెట్టొచ్చాను మిత్రమా. నాకు యాక్సిడెంట్ అయింది అన్నాను కదా, యాక్సిడెంట్ అయిన రోజు నేను ఆయన గారిని కలిసి వస్తున్న రోజే అయ్యింది ఇది. కలిసి లెటర్ రాసేసి అక్కడ పిఏకి హ్యాండ్ ఓవర్ చేసి నేను సార్కి ఇవ్వండి అంటే పర్సనల్గా సెక్రటరీ సీఎం రేవంత్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీకి లెటర్ ఇచ్చి వచ్చాను. నేను అన్నీ రాసొచ్చాను. ప్రభుత్వంలో ఉన్న విషయాలలో మీరు ఉపయోగపడితే, మీ ఆధీనంలో ఉన్నప్పుడు గుడి కడితే ఎంతో పుణ్యం వస్తుంది, అన్నీ ఆలోచన చేసి వచ్చాను మిత్రమా. రాధాసింగ్ గారిని కలిశాను, వాళ్ళు కూడా వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ అన్నారు కొంచెం బిజీ షెడ్యూల్స్ అయిపోయినా కలిసాం. ఇప్పుడు కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే గారిని కలిసాం, కార్పొరేటర్ని కలిసాం, కొంచెం సినీ ఇండస్ట్రీ వాళ్ళని కలిసాం. వస్తున్నారు గుడికి ఖచ్చితంగా ఏదో సందర్భం రావాలి శంకర. మొన్న ఒక అతను వచ్చారు, వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా టైం పడుతుంది, తొందరగా పని కావాలంటే ఈ రోజుల్లో మనకి సపోర్ట్ కూడా రావాలి. అంత సులభంగా డబ్బులు ఎవరిస్తారు మిత్రమా. ఇప్పుడు భిక్షాటనకు వెళ్తున్నాం మేము ఈ నెల 22 తర్వాత, ఇంటింటికి వెళ్తున్నాం. ఒక్క మనిషి దగ్గర కేవలం మేము 10 రూపాయలే ఆశిస్తున్నాము ఒక ఇంటి నుంచి, అంతే. సుమారు మన భారతదేశంలో 140 కోట్లు, ఏపీ తెలంగాణ కలిపి 8-9 కోట్ల మంది ఉన్నారు మిత్రమా. అందులో 4 కోట్ల మందే మీరు అన్నట్టుగా ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా ఒకళ్ళు 10 రూపాయలు ఇచ్చినా కూడా మేము మా స్థాయికి మేము చాలా సులభంగా పోవచ్చుగా. అంటే అందరి హక్కు అయిపోతుంది, గుడి అయితే మా హక్కు కాదు కదా. అందుకని మేము ఇలాంటి విషయాల్లో ముందుకు చాలా ఆలోచనతో పోతున్నాం శంకర.